వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ పిశాచిని. అనగనగా ఒక ముసలివానికి దైనా అనే ఒక కూతురు. అతనికి భార్య లేకపోవడం చేత కూతురే ఇల్లు చక్కబెడుతూ ఉండేది. కొంతకాలానికి ముసలివాడికి బుద్ధి పుట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి రాగానే ఇల్లంతా తారుమారయ్యి దైనాకి స్వేచ్ఛ లేకుండా పోయింది. ముసలివానికి ఇప్పుడు పెళ్ళం ఎంత చెబితే అంత. అందుచేత పిల్ల మీద మగనితో నేరాలు చెప్పేది. తిండి వేళకు మిగిలిపోయిన ఎంగిలి రొట్టె ముక్కలు రాల్చి ఎక్కడికైనా పోయి మింగు అని కసిరేది. దైనా ఏమి చేయగలదు? పెరట్లో మూలని ఉండే చిన్న పాకలోకి పోయి కంటికి కడివేడి నీళ్లుగా ఏడ్చేది. ఇలా ఉండగా ఒకనాడు పాకలో కన్నంలోంచి కిచకిచలాడుతూ ఒక చుంచు నేస్తం వచ్చి కనబడింది. అది వెనుకకి కాళ్లపైన ఎదురుగా కూర్చునేసరికి జాలెగుండగల దైనా తన రొట్టె చిదిపి ఒక ముక్క దానికి పడవేసింది. చుంచు అది తినేసి మళ్ళీ మళ్ళీ ఆమె వైపు చూడడం మొదలుపెట్టింది. అది చూసినప్పుడల్లా ముక్కలు పడవేస్తూ ఉండేసరికి దైనాకి రొట్టు మిగలకుండా పోయింది. అప్పుడు చుంచు, దైనా, కొంచెమైనా రొట్టె నీకు అట్టే పెట్టకుండా పాపం నేనే తినివేశాను. అయితే ఏమిలే, నీకు పనికి వచ్చే మాట ఒకటి చెబుతా విను. కొత్తగా వచ్చిన నీ మారుతల్లి ఎవరనుకున్నావు? మనిషి రూపంలో కనపడే రాక్షసి. ఆమె బాబాయాగా అనే బ్రహ్మ రాక్షసికి చెల్లెలు. పని పెట్టుకుని నీ మారుతల్లి తన అక్క వద్దకు నిన్ను పంపుతుంది. అప్పుడు వచ్చి నన్ను పిలిస్తే నీకు గండం దాటే ఉపాయం చెబుతా అని సలహా ఇచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు ముసలివాడు ఊరికి వెళ్ళడం చూసి అతని భార్య దైనాను పిలిచింది. అడవిలో పెద్ద కోటలో మీ పెద్దమ్మ ఉన్నది. ఆమెను అడిగి సూది దారం ఇమ్మన్నానని తీసుకునిరా అంటూ పోయి రావడానికి ఆనవాళ్లు చెప్పింది. దైనా వెళ్లే వరకు ఆమె గుమ్మంలోనే నిలబడి ఉండడం చేత చుంచు నేస్తాన్ని కలుసుకుని ఈ సంగతి చెప్పటానికి దైనాకి సావకాశం లేకపోయింది. చాలా దూరం నడిచి దైనా ఒక పడిపోయిన చెట్టు చేరుకునేసరికి కిచకిచలాడుతూ చుంచు నేస్తం ఎదురు వచ్చి, దైనా, నీకు వచ్చిన భయం ఏం లేదు. దారిలో దొరికిన వస్తువు ఏదైనా సరే మంచిదని తోస్తే తీసి జాగ్రత్త పెట్టు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పి మాయమైపోయింది. ముందుగా దైనాకు ఒక కొత్త జేబురుమాలు దొరికింది. దాన్ని ఆమె చేతపుచ్చుకున్నది. తర్వాత ఒక సీసాతో చమురు, కొన్ని మాంసపు ముక్కలు, ఒక నీలిరంగు రిబ్బను, మంచి రొట్టె ముక్క ఇవన్నీ వరుసగా కనబడినాయి. వీటన్నింటినీ జాగ్రత్తగా తీసి ఆమె దగ్గర పెట్టుకుంది. చివరికి దైనా అడవిలో పెద్దమ్మ ఉండే కోటకు చేరుకుంది. ఆ అందలాన్ని ఎత్తైన కంచెకు పెద్ద ద్వారాలు ఉన్నాయి. దైనా తలుపులు తోసేసరికి అవి కుయ్యో మొర్రోమని చప్పుడు చేశాయి. వెంటనే దైనా తన వద్ద ఉన్న సీసాను తీసి అందులో చమురు బందులలోకి వంచింది. ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉన్న దాసి కనబడింది. దైనా ఆమెను ఓదార్చి కన్నీళ్లు తుడుచుకోవడానికి తన వద్ద ఉన్న జేబురుమాలు ఇచ్చింది. పని మనిషికి దగ్గరలోనే బక్క చిక్కిన ఒక పెద్ద కుక్క ఉన్నది. అది తిండి లేక ఉసూరుమని ఉండడం కనిపించి దైనా రొట్టె ముక్కలు దానికి విసరగా అది గబుక్కున అందుకుని తినేసి సంతోషంగా తోకాడించింది. దైనా వచ్చిన సంగతి తెలుసుకుని గదిలో మగ్గం నేస్తూ ఉన్న బాబాయాగా నవ్వుతూ దైనాను పిలిచింది. ఆమె తనకు వచ్చిన పని చెప్పగా, ఇదిగో ఈ మగ్గం నేస్తూ ఉండు, నేను వెళ్ళి నీకు సూది దారం తెచ్చి పెడతాను అన్నది. పని మనిషిని పిలిచి యాగా, ఇవాళ మా అమ్మాయి వచ్చింది, చప్పున నీళ్లు కాచి ఆమెకు తలంటు పోసేయి అని తొందర పెట్టింది. యాగా చెప్పిన ప్రకారం దైనా మగ్గం నేస్తూనే ఉంది. ఆమెకు గదిలో ఒక పొంచి ఉన్న నల్లపిల్లి కనిపించింది. నాకు 3 రోజుల నుంచి తిండి లేదు, కడుపు మాడిపోతున్నది అనగానే దయగల దైనా తన దగ్గర ఉన్న మాంసపు ముక్కలు తక్షణమే దానికి పడవేసింది. నల్లపిల్లి సంతోషించి, అమ్మాయి, నువ్వు ఇక్కడే అట్టేసేపు ఉన్నావంటే ప్రాణానికి మోసం వస్తుంది. తప్పించుకుపోయే ఉపాయం చెబుతా విను. మీ పెద్దమ్మ ఇప్పుడు నీళ్ల గదిలో ఉన్నది. నీకు బదులు నేను మగ్గం నేస్తూ ఉంటాను. నువ్వు పారిపో. ఆమె నిన్ను వెంట తరుముతూ వస్తే ఈ జేబురుమాలు తీసి విసురు. ఆ తర్వాత కూడా ఇంకా తరుముతూ వస్తే ఈ పువ్వు తీసి విసురు. నీకు మేలు కలుగుతుంది అని చెప్పి ఒక జేబురుమాలు పువ్వు ఇచ్చి పంపింది. ఆ ప్రకారమే దైనా వచ్చిన దోవనే మళ్ళీ పారిపోవడం మొదలుపెట్టింది. కావలి కాస్తున్న కుక్క ఇది కనిపెట్టి ఆమె మీదకి ఉరికింది. కానీ తీరా మనిషిని చూశాక, ఓహో, ఈమె నాకు రొట్టె ముక్క ఇచ్చిన పిల్లలా ఉందే, చాలా దయగలది అని అనుకుని ఏమీ అనకుండా ముడుచుకుని పడుకుంది. ఆమె గుమ్మం వద్దకు వచ్చేసరికి తమకు చమురు పోసిన దైనాను గుర్తించి తలుపులు చప్పుడు చేయక దారి ఇచ్చాయి. గుమ్మం దాటగానే కళ్ళు పొడిచే ముళ్ళ చెట్టు ఉన్నది. దైనా తన దగ్గర ఉన్న నీలి రిబ్బన్ను తీసి దానికి కట్టింది. ఆ రక్కసి చెట్టుకి ఎంతో అందం వచ్చేసరికి అది పొంగిపోయి దైనాని కళ్ళు పొడవకుండా వదిలేసింది. ఇక ఏమీ ఆటంకం లేకపోగా దైనా లేడిపిల్లలాగా పరుగుచ్చుకున్నది. ఇంతలో యాగా గదిలోకి వచ్చి చూసింది. దైనా కనబడలేదు. మగ్గం దగ్గర కూర్చున్న నల్లపిల్లిపై మండిపడి, భడవా, పిల్లకు గుడ్లు పెరికి వేయకుండా ఎందుకు ఊరుకున్నావు అని అడిగింది. ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నా, ఎండిపోయిన ఎండు ముక్కలు తప్ప మరేమన్నా పడవేసిన పాపాన పోయావా? ఆ అమ్మాయి చూడు ఎంత మంచిదో,
అడగకుండానే మాంసపు ముక్కలు పెట్టింది అంటూ నల్లపిల్లి చెప్పింది. ఆ మాట వినగానే బాబా యాగా నల్లపిల్లి 4 కాళ్ళు పట్టుకుని విసిరి పారవేసి గుమ్మం దగ్గరికి వచ్చింది. గుమ్మమా, ఆ పిల్ల పారిపోతూ ఉంటే ఎందుకు చప్పుడు చేశావు కావు అని అడిగింది. ఆమె అడిగిన దానికి గుమ్మం అన్నది కదా, ఇన్నాళ్ళ నుంచి నీకు చాకిరీ చేస్తూ ఉంటే ఒక్క నీటి బొట్టైనా వేసి గొంతు తడిపావా? ఆ అమ్మాయి చూడు ఎంత దయగలదో, అడగకుండానే మాకు చక్కా నూనె పోసింది అంది. తర్వాత పెద్ద కుక్క ఆ పిల్లపైన ఊరికి ముక్కలు చేయకుండా ఎందుకు ఊరుకున్నావు అని యాగా కుక్కను అడిగింది. ఎంతకాలం నీ కొలువు చేసినా చాలీని మాడు రొట్టు ముక్కలు కదా పడవేయడం. ఆ పిల్ల చూడు అడగకుండానే పాపం ఎంత మంచి రొట్టె ఇచ్చిందో అని పెద్ద కుక్క అన్నది. రక్కస్ చెట్ట ఆ పిల్ల కళ్ళు పడవకుండా ఎందుకు వదిలేశావు అని అడిగింది. ఇన్నేళ్లుగా నీకు సేవ చేసినప్పటికీ ఒక్క నూలు పగైనా కట్టిన పాపాన పోయావా? ఆ పిల్ల ఎంత మంచిదో చూడు, అడగకుండానే నాకు చక్కటి రిబ్బన్ కట్టింది అని రక్కస్ చెట్టు జవాబు ఇచ్చింది. చివరకు దాసిదాని వద్దకు వచ్చి, ఓసి పాపిస్టి, నువ్వు చప్పున నీళ్లు కాచకపోవడానికి కారణం ఏమిటి? నీ ఆలస్యం వల్ల కదా ఆ పిల్ల పారిపోయింది అని గర్జించి గోల చేసింది. నీకు ఎంత కాలం నుంచి నౌకరీ చేస్తే ఏం లాభం? ఎప్పుడు చివాట్లు వేయడమే తప్ప జానడు గుడ్డ ముక్కైనా పడవేసి ఎరుగుదవా? జాలిగుండు గల అమ్మాయి చూడు, అడగకుండానే ఎంత అందమైన రుమాలు బహుమతి ఇచ్చిందో అని పని మనిషి అన్నది. ఆ అదును చూసుకుని దైనా గబగబా పరిగెత్తిపోతూనే ఉంది. నల్లపిల్లి చెప్పినట్లుగా ఆమె ఒక్కసారి నేలకి చెవులు ఆనించి వినేసరికి బాబా యాగా పరిగెత్తి వస్తున్న చప్పుడు వినిపించింది. ధ్వని వెంబడే యాగా ఎగేసుకుని వచ్చింది. అప్పుడు దైనా జేబురుమాలు తీసి నేల మీద విసరగా అదొక పెద్ద ఏరుగా మారి దైనాకు యాగాకు మధ్య అడ్డుగా ప్రవహించింది. ఆ పెద్ద ఏరు దాటలేక యాగా దేవుడా అనుకుంటూ ఇంటికి పోయి తన పశువుల మందును తోలుకుని వచ్చి ఒక్క చిక్కైనా మిగలకుండా ఏటిలో నీళ్లు పశువుల్ని తాగేయమన్నది. బాబా చెప్పిన ప్రకారం పశువులు ఏటిలో నీళ్లన్నీ తాగేశాయి. ఏరు ఎండిపోగానే యాగా మళ్ళీ దైనాను వెంబడించింది. దైనా తన తలలో పువ్వులు తీసి కిందకి విసిరేసరికి అక్కడ ఒక పెద్ద అరణ్యం తయారైంది. ఆ అరణ్యంలో ప్రవేశించడానికి బాబా యాగా వంటి బ్రహ్మరాక్షసుకే సఖ్యం కాలేదు. అందుచేత కాళ్ళు ఈడ్చుకుంటూ యాగా కొంప చేరుకుంది. ఇదే సందు చూసుకుని దైనా అడవులు దాటి ఇంటికి మళ్ళింది. కానీ ఇంటి లోపలికి వెళ్లాలంటే ఆమెకి జంకు కలిగింది. అప్పుడు ఆమె తనకు అలవాటు అయిన పాకలోకి పోయేసరికి చుంచునేస్తూ నవ్వుతూ వచ్చి, దైనా, నేను చెప్పినట్లుగా నువ్వు అన్నీ బాగానే చేసుకువచ్చావు. మీ నాయన ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన సంగతులన్నీ భయపడకుండా ఆయనతో చెప్పు అని సలహా ఇచ్చింది. జరిగిన కథంతా దైనా తన తండ్రితో పోసుగుచ్చినట్లు చెప్పేసరికి ఆయన రెండో భార్యను మెత్తగా తరిమివేశాడు. చేసేది లేక ఆమె తన అసలు రాక్షసి రూపంతో అడవులు పట్టిపోయింది. ఇక ఇప్పుడు పూర్వంలాగే ఆ ఇంట్లో దైనాయే పెత్తనం చేస్తూ తండ్రి కూతురు కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి పిశాచి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.